నాలాంటి కొత్త యూట్యూబర్లకి ఈ వార్త విన్న తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పటి వరకు అయితే మానిటైజేషన్ కోసం 1000 మంది సబ్స్క్రైబర్లు, షార్ట్ వీడియోస్ అయితే 10 మిలియన్ వ్యూస్, లాంగ్ వీడియోస్ అయితే 4000 గంటల వాచ్ టైం అనుకున్నాము. కానీ యూట్యూబ్ ఒక కొత్త అప్డేట్తో అందరికీ ఝలక్ అయితే ఇచ్చింది. 4000 గంటల వాచ్ టైంకి బదులుగా 8000 గంటలంట. నేనైతే ఎక్కువగా షార్ట్ వీడియోస్ పెడతాను, దీనికి ఏం ఉండదులే అనుకున్నాను. కానీ షార్ట్ వీడియోస్ కూడా పెంచేశారు. వ్యూస్ అయితే 10 మిలియన్ వ్యూస్ అయితే మానిటైజేషన్ అవుతుంది. ఇప్పుడు అట్లా కాదు, 10 కాస్త 20 మిలియన్ చేసేసినారు. నిజం చెప్పాలంటే ఈ న్యూస్ విన్నాక నాకు చాలా టెన్షన్ అయితే వచ్చేసింది. నా బతుకు చెడ ఏందిరా ఇది అనుకున్నాను. నేను వచ్చినప్పుడే రావాలన్నా, రాక ఎన్నో ఏళ్ళ తర్వాత యూట్యూబ్లో అయితే అడుగుపెట్టినాను. ఇక ముస్లిమ్స్ ఇళ్లలో యూట్యూబ్ ఛానల్, ఇట్లా సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా అంటే చాలా భయం. యూట్యూబ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, మనకు సేఫ్టీగా ఉంటుంది అని చెప్పి మా హస్బెండ్ అయితే యూట్యూబ్ చేయడానికి ఒప్పుకున్నారు. ఈ మారుతున్న రూల్స్ని చూసి నాకే చాలా భయం అవుతుంది. ఏమవుతుందో ఏంటో. ఆల్రెడీ 3 నెలలు అయితే హుష్పటాక్ అయిపోయినాయి. తిప్పి కొడితే ఇంకా 5 నెలలు మాత్రమే ఉంది. ఈ 8000 వాచ్ టైము ఇంకా 20 మిలియన్ వ్యూస్ అనేది ఇంకా ఇప్పుడే కాదంట. ఫిబ్రవరి 1వ తేదీ 2027 నుంచి అమల్లోకి వస్తాయంట. ఈ 5 నెలల్లో అవుతాయా అసలు మన చేత 20 మిలియన్ వ్యూస్ అంటే ఎక్కడ? నేనైతే ఎక్కువ షార్ట్స్ వీడియోసే పెడుతున్నాను. నేను చేసిన పెద్ద తప్పు ఏదైనా ఉంటే ఇదే. లాంగ్ వీడియోస్ మీద కూడా ఫోకస్ చేసింటే చాలా బాగుండేది అనిపించింది. ఈ 3 నెలల్లో నాకు తిప్పి కొడితే అసలు వ్యూస్ మొత్తం కలిపి 4,70,000 మాత్రమే ఉన్నాయి. ఇక వాచ్ టైం అంటారా, నేను పెట్టింది ఒక లాంగ్ వీడియోస్ వచ్చేసి 7 మాత్రమే పెట్టినాను, దానికి 6 అవర్స్ వాచ్ టైం మాత్రమే వచ్చింది. చూస్తే నవ్వుతారు. ఇంకా మా ఇంట్లో వాళ్ళకి నేను వీడియోస్ చేస్తున్నాను మాత్రమే తెలుసు, కానీ నేను ఏం ఛానల్ పెట్టాను ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఎవరిని సబ్స్క్రైబ్ చేయమని కూడా నేను అడగలేదు. ఏదో జెన్యున్గా రావాలి సబ్స్క్రైబర్స్ అని చెప్పి నేను స్టార్ట్ చేసినాను. షార్ట్స్ ద్వారా అయితే చాలామంది, అంటే ఇంకా 164 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు నాకైతే. ఇక లాంగ్ వీడియోస్ అయితే ఎవరు సబ్స్క్రైబర్ చేసుకోలేదు, దానికి వాచ్ టైమే రావట్లేదు అసలు. అందుకే నేను ఎక్కువ షార్ట్స్ పెట్టాను. ఆ షార్ట్ వీడియోస్కైనా నాకైతే ఇంకా 2K, 3K, 4K, 5K లేకపోతే 10K అంతలోనే ఆగిపోతాయి. ఇంకా ఎక్కువ ఏం రావు. ఒకటి అయితే వైరల్ అయింది, 74K అయితే వచ్చింది. దానికి కూడా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఏం రాలేదు, 11 మాత్రమే సబ్స్క్రైబర్స్ వచ్చారు. లాంగ్ వీడియోస్కి అయితే ఏం రాలేదు ఇప్పటి వరకు అయితే. చూడాలి, ఇప్పుడు నేను కన్సిస్టెన్సీగా లాంగ్ వీడియోస్ కూడా చేద్దామని చూస్తున్నాను. ఈ 5 నెలలే టైం మాత్రమే ఉంది మనకు. ఏదైనా సాధించాలంటే ఈ 5 నెలల్లోనే చేయాలి. కొంచెం లాంగ్ వీడియోస్ కూడా చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను నేనైతే. ఇప్పుడు మీరు కూడా భయపడకుండా లాంగ్ వీడియోస్ అండ్ ఇంకా లైవ్స్ చేయండి. కొత్తగా వచ్చాంలే, సంవత్సరం టైం ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంకా ఇంత జల్దీగా మళ్ళీ చేంజ్ చేస్తారని అస్సలు అనుకోలేదు. ఇదైతే అందరికీ బిగ్ షాకింగ్ న్యూసే. కానీ దిగేటప్పుడే ఆలోచించాలి. ఒక్కసారి వచ్చామా ఇంకా గివప్ అయితే ఇవ్వకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి, ఇంకా మొత్తం దేవుడే చూసుకుంటాడు. చూద్దాం. అందరికీ ఇంకా 5 నెలలు మాత్రమే టైం ఉంది. అంతలోపు మనం చాలా త్వరగా మంచి కంటెంట్ ఎంచుకొని టైం వేస్ట్ చేయకుండా, ముచ్చట్లు పెట్టుకోకుండా మన ప్రయత్నం మనం అయితే 5 నెలలలోపు కంప్లీట్ చేసుకోవాలి. ఎట్లా అయినా సరే మనం ఇప్పటి నుంచి చాలా మారిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియో చేసినాం, దానికి థంబ్నెయిల్ సెట్ చేసినాం, మొత్తం పోస్ట్ చేసినాం. ఇంకా 10 సార్లు ఆ వ్యూస్ కోసం ఆలోచించకుండా నెక్స్ట్ వీడియోస్ కోసం అయితే ప్లాన్ చేసుకోవాలి. ఇదైతే మనం మార్చుకుంటే మనం తొందరగా సక్సెస్ అవుతాం అనిపిస్తుంది. వీడియో పోస్ట్ చేస్తాం, ఇంకా అయిపోయి ఇంకా నెక్స్ట్ వీడియో ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది మనకి. ఆ వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయా రాలేదా అని చూసుకోకుండా 10 సార్లు బయట అయితే నేను చూసేదాన్ని. ఇప్పటి నుంచి ఇట్లా చేయకూడదు అనుకుంటున్నాను. వీడియోస్ మీద ఫోకస్ చేయాలి. ఎంత వీలుంటే అన్ని వీడియోస్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. టైం అస్సలు వేస్ట్ చేయకూడదు అనుకుంటున్నాను నేనైతే. యూట్యూబ్లో నాకు ఒక విషయం అయితే అర్థమైంది. కొత్త రూల్స్ అనేవి వస్తూనే ఉంటాయి, కానీ మనమైతే జాగ్రత్తగా మన పనిని మనం చేసుకుంటూ మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. పిల్లల్ని స్కూల్కి పంపించి, హస్బెండ్ని ఆఫీస్కి పంపించి ఇంకా మనం చేసేది ప్రయత్నం అయితే ఇంకా యూట్యూబ్ సక్సెస్ ఎలా అవుతుందా అని చెప్పి మనం కూడా మన కోసం టైం స్పెండ్ చేయాలి. మళ్ళీ మన హస్బెండ్, పిల్లలు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు మనం మన కంటెంట్ పైనే ఫోకస్ చేయాలి. మొత్తం ఈ ఉదయం మార్నింగ్ పూట అయితే మొత్తం కంటెంట్ మీద ఫోకస్ చేయాలి. అట్లా ఫ్యామిలీకి డిస్టర్బ్ రాకూడదు, పిల్లలకి మన వల్ల డిస్టర్బెన్స్ ఉండకూడదు. మనం కూడా అన్నీ మేనేజ్ చేసుకుంటూ కొంచెం పిల్లలు ఇంట్లో లేని సమయంలో అట్లా చూసుకొని మనం కంటెంట్ ఎక్కువ క్రియేట్ చేసుకొని మరీ వీడియోస్ చేసుకోవాలనుకుంటున్నాను నేనైతే. నన్ను నేను చాలా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నిజంగా మనకు ఒక యూట్యూబర్ అవ్వాలని ఉంటే ఖచ్చితంగా మన కోరిక బలమైనదే అయితే
ఖచ్చితంగా మనం ఒకరోజు యూట్యూబర్ అవుతాము. యూట్యూబ్లో సక్సెస్ సాధిస్తాము, మనీ సంపాదిస్తాము. ఇక టైం వేస్ట్ అయితే చేయకుండా మంచి కంటెంట్తో ప్రతిరోజు వీడియో చేయడానికైతే అందరం ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా 5 నెలల లోపు మానిటైజేషన్ అవ్వడానికి నేనైతే ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తాను. ఎంతమంది మారి మంచిగా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీరు కూడా త్వరగా గ్రోత్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలి, అందులో నేను కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంతే వీడియో. బాయ్ బాయ్.